ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఒక సోదరి ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న అడిగారు. మరి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆచారమో లేదో ఏమిటో తెలియదు, కానీ మన ఆఫీస్ నెంబర్కి 6301719009కి కాల్ చేసి ఆ మెసేజ్ చేశారు, వాట్సాప్లో మెసేజ్ చేశారు. గురువుగారు, మా ఇంట్లో చెప్తున్నారు, శివాలయానికి వెళ్ళేవాళ్ళు, స్పెషల్గా శివాలయానికి వెళ్ళేవాళ్ళు ఇంట్లో చెప్పకుండా వెళ్ళాలని చెప్పారట. కనీసం భర్త గారికి కూడా చెప్పొద్దట, పిల్లలకి, మామగారికి, అత్తగారికి చెప్పకుండా శివాలయానికి వెళ్ళి రావాలని చెప్పబడదట. మరి ఏ పురాణంలో చెప్పబడిందో అన్న విషయం నాకు అవగతం కాలేదు. మరి నాకున్నటువంటి జ్ఞాన ప్రకారంగా శివాలయం కానీ, విష్ణువాలయం కానీ, అమ్మవారి దేవాలయం కానీ పరమ పవిత్రమైనటువంటి శక్తి ఉన్నటువంటి దేవాలయం. దేవాలయము అంటే మనల్ని అక్కడ స్వామివారు తనలో లయము చేసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి స్థలం. అంటే ఆయనలో వెళ్ళిపోతామా అంటే అలా కాదండి. మన సమస్యల్ని, అరిషడ్ వర్గాల్ని భగవంతుడు లీనము చేసుకునేటువంటి లయము కలిగిన వాడు దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుడు. అది అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి శివాలయానికి ప్రత్యేకంగా వెళ్ళకూడదు అన్నటువంటి విషయం నాకు అవగతం కాలేదు. అంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళొద్దాడు. మరి ఎందుకు చెప్పకుండా వెళ్ళొచ్చు అంటే వారికి ఉన్నటువంటి అనుమానం, నేను అనుకోవడం, శ్మశానవాసి శివుడు కనుక శివాలయానికి చెప్పకుండా వెళ్ళొద్దు అని అనుకుంటున్నారేమో. శివుడు శ్మశానవాసే కానీ శివుడు ఉన్నటువంటి ప్రతి చోటు శ్మశానం కాదండి. శివుడు లయకారకుడు. సమస్తమైనటువంటి కష్టముల నుంచి, పాపముల నుంచి మనల్ని విముక్తి చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు ఆయన. అటువంటి శివాలయానికి వెళ్తున్నప్పుడు మనం ఇంట్లో మొగుడికి చెప్పొద్దు, పిల్లలకి చెప్పొద్దు, అత్తగారు చెప్పొద్దు, అమ్మ నాన్న చెప్పకుండా వెళ్ళి రావాలి అని శివపురాణంలో కానీ, లేదా విష్ణు పురాణంలో కానీ, లేదా ఈ మధ్య ఉన్నటువంటి కొంతమంది దుష్టులు విష్ణుమూర్తి మాత్రమే దేవుడు, శివుడు కాదు, రామేశ్వరంలో శివాలయం రాముడు కట్టలేదు, రాముడు దర్శించలేదు అనేటువంటి, సరే అక్కడ రామేశ్వరంలో రాముడు శివాలయం నిర్మించకపోయినా మహాదేవుణ్ణి పూజించానని చెప్పాడు అక్కడ. అదే రామాయణంలో మహాదేవుని నేను స్మరణ చేశాను, మహాదేవుని ఇక్కడ పూజించానని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క రాముల వారు శివుణ్ణి పూజించినటువంటి విషయం మనకి రామాయణంలో అవగతమవుతోంది. అది మనకి ఆ యొక్క శ్లోకాల్లో కనబడుతోంది. ఏదైనా లంకాపురి విజయాన్ని పొందుకొని ఆకాశ మార్గంలో పుష్పగం వస్తున్నప్పుడు లంక దగ్గరకు వచ్చినప్పుడు, అంటే లంక నుంచి రామేశ్వరం వచ్చినప్పుడు, ఇగో ఇక్కడ నేను రాముణ్ణి అర్చించాను అని చెప్పాడు. అది మనకి సూత్రంలో కనబడుతోంది. సరే, అటువంటి కొంతమంది ఛాందసవాదులు, అందుకే హిందూ సమాజం అంతా కూడా గందరగోళం అవుతోంది. శివుడు లేడు, విష్ణుమూర్తి ఒక్కడే ఉన్నాడు, నామాలు పెట్టుకోండి, అడ్డనామాలు పెట్టకూడదు అనేటువంటి మూర్ఖపు సన్యాసులు అనేటువంటి సన్నాసులు ఉన్నారు. జాగ్రత్తగా వాళ్ళతో ఉండండి. సరే, ఏదేమైనా ఇక్కడ చెప్పొచ్చే విషయం, శివాలయానికి వెళితే ఎవరికి చెప్పకుండా వెళ్ళకూడదు అనేది శుద్ధ అబద్ధము. అక్కడ దేవాలయము అంటేనే మన అనేకమైనటువంటి సమస్యల నుంచి విముక్తి కలిగించేటువంటి ఒక శక్తి. దానిని మనం ఎలాగైనా పూజించవచ్చు. అటువంటి శివుడికి మనము అనేక రకాల అభిషేకాలు చేస్తున్నాం. ఇప్పుడు అలా అనుకుంటే జ్యోతిర్లింగాలు వెళ్తాం. వైద్యనాథుడు, అలాగే రామేశ్వరుడు, కేదార్నాథుడు, ఓంకారేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, ఇటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇంట్లో మూడు పిల్లలు చెప్పుకోకుండా వెళ్ళిపోతారా? నాకు అర్థం కాల. కానీ శివాలయానికి వెళ్తే చెప్పకుండా వెళ్ళాలన్నటువంటి భావన అది శుద్ధ అబద్ధం. ఇలాంటి కొంతమంది చాదస్తపు సన్నాసులు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఇలా చెప్పుండవచ్చు తప్ప ఎక్కడ కూడా విష్ణు సహస్రనామాల్లో కానీ, శివపురాణంలో, విష్ణు పురాణంలో, స్కంద పురాణంలో ఎక్కడ కూడా ఎటువంటిది లేదు. శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇంట్లో పెద్దవాళ్ళకి, ఎక్కడికి వెళ్తున్నా సరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కేవలం ఎవరైనా మన ఇంటికి వెళ్తాం కదా 2 సార్లు మాత్రమే మేము మళ్ళీ వస్తామని చెప్పకూడదు. ఎప్పుడంటే శవము చూడడానికి వెళ్తాం కదా, శవాన్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళతాం, ఏమంటే మళ్ళీ వస్తానండి అని చెప్పకూడదు. అంటే అటువంటి శవం చూడడానికి వస్తున్నావా అనే భావనలు ఉంటారు కాబట్టి ఆ రోజు. రెండవది 12వ రోజు కర్మకాండకు వెళ్ళినప్పుడు, అంటే 12వ రోజు ద్వాదశ దిన కర్మకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళతో చెప్పి రాకూడదు. కొంతమంది 10వ రోజు అంటారు, 12 రోజు అంటారు. సరే, ఈ కర్మకాండ సంబంధ విషయంలో అంటే చనిపోయినప్పటి నుంచి 12 రోజు వరకు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళితే చెప్పకుండా వచ్చేయాలి. ఇది ఆచారంగా ఉంది, దాన్ని తప్పకుండా పాటించాలి. అంతే తప్ప శివాలయానికి వెళ్తే ఇంటి వాళ్ళు చెప్పకూడదు, విష్ణువాలయానికి వెళ్తే అత్తమామలకు మాత్రమే చెప్పాలి, స్కందుడు దేవాలయానికి వెళ్తే పిల్లలకు మాత్రమే చెప్పాలి. ఇటువంటివి అనవసరపు లేనిపోనివి మీరు క్రియేట్ చేసుకొని ప్రమాదంలో పడకండి. శివాలయానికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా సరే మీరు ఇంటి వాళ్ళకి, ఏమా నేను మళ్ళీ వస్తాను,
మళ్ళీ వస్తాను, ఇప్పుడే వస్తాను, నేను పని మీద వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం మన ఇంటి వాళ్ళకి వెళ్ళి వస్తాను, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళడమే సంప్రదాయం. అదే శుభ సంకేతం, కార్య విజయాన్ని పొందుకోవడం కాదు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ శివాలయానికి వెళ్ళడం మీరు తప్పనిసరిగా అందరికీ చెప్పి వెళ్ళవచ్చును, ఇందులో సందేహం లేదు. ఎవరికైనా సందేహాలు ఉండి ఇటువంటి విషయం చర్చ పెడదామంటే వెంటనే మనకి ఆస్ట్రో సిండికేట్కి డిబేట్కి రావచ్చు, మనం కూర్చొని డిబేట్ చేద్దాం. ఎవరైనా అటువంటి నాకు చూపించగలిగితే నేను తెలుసుకొని ఇలాంటి విషయాలు 10 మంది చెప్తాను. కాబట్టి మీరు నిరభ్యంతరంగా హాయిగా ఇంట్లో చెప్పే మీరు వెళ్ళవచ్చును. మరి ఇటువంటి మంచి విషయాలు చెప్తున్నాను కదా, మరి ఇవి చెప్పే విన్నగానే నేను ఏం చేయాలి? దీన్ని 10 మందికి షేర్ చేయాలి, లైక్ చేయాలి. మన ఛానల్ని మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీది అని తెలియజేసుకుంటూ విన్నవించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.